స్పెల్లర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం ఓడుం కుదిరా చాడుం కుదిరా తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా దీని మీనింగ్ వచ్చేసి పరిగెత్తే గుర్రం దూకే గుర్రం. యాక్టెడ్ బై ఫగత్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ వచ్చేసి అసలు ఒకటి ఉన్నట్టు కూడా తెలియదు. ఫగత్ ఫాజిల్ గారి మీద నమ్మకంతో ఈ మూవీ మొదలెట్టాను. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఓజీ మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. దాంతోపాటు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అండ్ హృదయపూర్వం మోహన్ లాల్ గారి మూవీ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. దాంతోపాటు బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, ఐడి ద ఫేక్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళకి ఎంగేజ్మెంట్లో ఒక కళ వస్తుంది హీరోయిన్కి. ఆ కళ వచ్చేసి ఎంగేజ్మెంట్ రోజు ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చేసి ఒక గుర్రం మీద హీరో ఎక్కున్నట్టు ఒక ఫోజ్ ఇచ్చినట్టు కళ వస్తుంది. అది రియల్గా చేద్దామని అంటుంది హీరోయిన్. అది రియల్గా చేస్తే ఆ గుర్రం మీద నుంచి పడిపోయి తలకి దెబ్బ తగిలి కోమలోకి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది, వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి, అసలు ఎలా మొదలైంది ఏంటి అనేది కథలోకి వెళ్తారు. ఆ తర్వాత ఆ కథ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఫగత్ ఫాజిల్ మీద నమ్మకంతో చూస్తే సిరాకు తెప్పించింది నాకైతే. అసలు మా ఫగత్ ఫాజిల్ గారు సినిమాలు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నా కూడా చూస్తాను, ఇంకా అలాంటి తెలుగులో ఉన్నా కూడా అస్సలు నచ్చలేదు. అసలు నిజంగానే ఫగత్ ఫాజిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ గారు అసలు స్టోరీ వినకుండానే ఇందులోకి దూరిపోయారని అనిపించింది నాకైతే. అంత ఘోరంగా ఉంది. ఎందుకు అలా అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ త్వరగా ముగించేస్తాను. దీనికి రివ్యూ ఎక్కువసేపు బొక్క. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫగత్ ఫాజిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ యాక్టింగ్ బాగుంది. దీంతోపాటు కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ బాగుంది. పాటల గురించి నెగిటివ్లో మాట్లాడుకుందాం. మ్యూజిక్ బాగుంది అంతే. ఇవి ప్లస్ పాయింట్స్. మధ్యలో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని లొకేషన్స్ బాగున్నాయి, కానీ మలయాళం సినిమాలకు ఎక్కడ అనిపించలేదు ఆ లొకేషన్స్ విషయంలో. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమాలో డబ్బింగ్ అసలు బాగోలేదు. ఫగత్ ఫాజిల్ గారి డబ్బింగ్, కళ్యాణి ప్రియదర్శన్ గారి డబ్బింగ్, మిగతా వాళ్ళ డబ్బింగ్ కూడా అంత బాగోలేదు, అస్సలు బాగోలేదు, వినలేని రేంజ్లో ఉంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా దారుణమైన పాటలు, మ్యూజిక్ అయితే బాగుంది కానీ డబ్బింగ్ అసలు బాగోలేదు. పుష్ప సినిమాలో మరి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలియదు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఖర్చు లేక ఏదో కుదించేసి డబ్బింగ్ చెప్పినట్టు ఉంది. అతను ఎక్కువ డబ్బులు అడిగారేమో తెలుగు డబ్బింగ్ చెప్పి అతను అన్నట్టుగా తయారైంది. ఇంక ఈ మూవీ కామెడీ సీన్స్ ఉంటాయి, అసలు నవ్వు రావు. లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ డైరెక్ట్ చేసేవాళ్ళు కామెడీ డైరెక్టర్స్ వీళ్ళందరూ సిగ్గుసేటు, అంత దారుణంగా ఉంది. నా రేటింగ్ వచ్చేసి 0/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.